నమస్తే, నేను మీ ఉత్తమ్. ఈరోజు రాత్రి యుద్ధాన్ని ట్రంప్ గారు ఆపినట్టు భారత్ పాక్ ఇద్దరు యుద్ధాన్ని ప్రస్తుతం కాలగా ఇంకా విరమింపజేసి చర్చల తదుపరి మళ్ళీ నువ్వా నేను తేల్చుకుందామనే పరిస్థితుల్లో యుద్ధం ఆగిందనిపిస్తుంది. కానీ మోడీ తీపి చూపించాడా చేదు చూపించాడో ప్రజలకైతే అర్థం కాలేదు. చాలామంది భారతదేశంలో ప్రజలు మోడీ ఈ తిప్పుతో పాకిస్తాన్ని వాళ్ళ దౌర్భాగ్యాన్ని తుడిచి పెడతాడని ఎక్కువ మంది భారతీయులు ఆశపడ్డారు. కానీ మోడీ ఒక్కసారిగా ప్రజల్లో ఉన్న ఉత్సాహాన్ని నీరుగార్చాడనే అభిప్రాయం ప్రజల్లో చాలా వ్యక్తమవుతుంది. ప్రజలు చాలా నిరుత్సాహం తెలియజేస్తున్నారు. కారణం ఏమిటంటే 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజుల్లో పాకిస్తాన్తో పోరాడాల్సి వచ్చినటువంటి టైంలో భారతదేశం అభివృద్ధి లేదు, ఆర్థిక స్థితిగతులు బలంగా లేవు. ఆ రోజు యుద్ధ సామాగ్రి సరైన పరిస్థితిలో లేదు. కానీ ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి ఏమన్నాడంటే, శత్రువుని మనం వదిలిపెట్టినట్టయితే మనం జీవించలేం. కాబట్టి ప్రతి భారతీయుడు ఒంటిపూట భోజనంతోనైనా చేసి మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి, పాకిస్తాన్ని ఓడించాలనే ఒక ప్రగల్భమైన శక్తితో ఆయన పోరాటం చేసి ఆ రోజు యుద్ధం చేసి గెలిచినటువంటి రోజులు. తర్వాత మళ్ళీ అదే గుర్తించినట్టయితే మళ్ళీ 71కి వస్తే ఇందిరాగాంధీ పాకిస్తాన్కి యుద్ధం వచ్చిన టైంలో చైనా లాంటి బ్రిటన్ లాంటి దేశాలు పాకిస్తాన్కి బలంగా సపోర్ట్ చేసిన ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొంటున్నాను కూడా మూర్ఖత్వంగా ఆమె ధైర్యము భారతీయులపై ఉన్న ప్రేమ విశ్వాసాలతో ఆమె యుద్ధానికి వెళితే ఆ రోజు రష్యా తప్ప మనకు అండగా ఉన్నటువంటి దేశాలు లేవు. ఆ రోజు మనం విజయోత్సవాలు జరుపుకున్నాం, మనం యుద్ధంలో విజయం సాధించాం. ఆ తదుపరి 99లో కార్గిల్ వార్ అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో ఆ రోజు విజయం సాధించాం. ఆ రోజు భారతదేశ పరిస్థితులు స్థితిగతులు లేవు. కానీ ఇవాళ భారతదేశం 2025 నాటికి ప్రపంచంలోనే 4వ దేశం ఆర్థికంగా అంటారు, అత్యంత లేటెస్ట్ యుద్ధ విమానాలు కలిగినటువంటి దేశం అంటారు, అత్యధిక సైనిక బలంలో మేము 4వ వాళ్ళం అంటారు. ఎన్నో మనకి చాలా రాఫెల్ లాంటి యుద్ధ విమానాలు మనకున్నాయి, ఆకాష్ లాంటి, తర్వాత చాలా వస్తువులు మనం తెచ్చుకున్నాం, క్షిపణులు ఉన్నాయి, మనకు కావాల్సినటువంటి S-400 రాఫెల్, చాలా విమానాలు, చాలా నెట్వర్క్ ఉన్నటువంటి దేశంగా భారత్ ఉంది. అణ్వాయుధాలకు ధీటుగా మనం ఎదుర్కోగలం, ఎటువంటి సమస్య లేదు. మన దగ్గర మిసైళ్ళు కానీ లేటెస్ట్ యుద్ధ పరికరాలు కానీ కొన్ని దేశాలకి ఇవాళ మనం సప్లై చేసే స్థితిలో ఉన్నాం. ఒకప్పుడు వాళ్ళే మనం తీసుకునేటువంటి వాళ్ళ కాడ కొనుక్కునేటువంటి వాళ్ళం, రష్యా, కొన్ని దేశాల దగ్గర మనం ఇజ్రాయెల్ లాంటివి. కానీ ఇవాళ ఇజ్రాయెల్ అత్యాధునిక టెక్నాలజీ ఉన్న ఇజ్రాయెల్ మనకు పూర్తిగా సపోర్ట్ ఇచ్చింది. అన్ని దేశాలు మనకు మద్దతు ఇస్తున్నాయి. ఒక టర్కీ, చైనా లాంటి వాళ్ళు కొంచెం దూరం ఉన్న, చైనా కూడా ఏ కాడికి మనకి సపోర్ట్ ఇవ్వకపోయినా దూరంగా మేము వ్యతిరేకం అనే భావం లేకుండా చైనా కూడా సైలెంట్గా కూర్చున్న టైంలో మనం యుద్ధం చేస్తూ అమెరికా ఏదో చెప్పిందనే భావంతో మోడీ ఆగిపోవడం, ఎందుకు ఆగాడు అనే విషయాల్లో చాలామంది రకరకాల భిన్నాభిప్రాయాలు పడుతున్నాయి. ఈ టైంలో మోడీ మీద ఉన్న విశ్వాసాన్ని, మోడీ అయితే 10 ఏళ్ల ప్రధానమంత్రిని తుస్సరిపించుకున్నాడనే భావన జనంలో బాగా కలిగింది. జనం బాగా వాళ్ళ విశ్వాసాన్ని, ప్రజల్లో విశ్వాసాన్ని మోడీ కోల్పోయాడనే భావన మనకు వినిపిస్తుంది. పాకిస్తాన్ ఆగింది అని చెప్పి రేత్రి కూడా మళ్ళీ కొన్ని దాడులు చేసింది. అటువంటి టైంలో మోడీ ఆగడం అవసరమా? మోడీ కార్పొరేట్ వ్యాపారాల కోసం, మోడీ ఏదో రాజకీయం కోసమే చేశాడు. కానీ అతను పూర్తిగా ప్రజల దృష్టిని ఆకర్షించి ప్రజా శ్రేయస్సు కోసమైతే ఈ యుద్ధం చేశాడు అనే భావన జనంలో నిన్నటిదాకా బాగా ఉంది. ఒక ఉవ్వెత్తున యుద్ధం చేస్తున్నాడు అంటే ఇది మోడీకే సాధ్యం, ఇంకెవరూ చేయలేరనే జనం విశ్వాసంతో పాటు సపోర్ట్ ఇచ్చారు. అటువంటి పరిస్థితిని మోడీ నీరుగార్చుకున్నాడా? మోడీ ఏ కారణం వల్ల నీరుగార్చాడు? ఇవాళ అత్యంత ధనిక దేశంగా భారత్ ఎదుగుతుంది. ఏమీ లేనటువంటి పాకిస్తాన్ని మనం ఈరోజు వదిలిపెడితే ఇన్ని అవకాశాలు మనకుండి ఏమీ లేని స్థితిలో పాకిస్తాన్ని మనం చూసి చూడనట్టు మన శాంతి అనే ఓ పదంతో వదిలిపెడితే శత్రువు ఎప్పుడు దాడి చేయకుండా ఉంటాడా? అటువంటి శత్రువుతో ఎప్పుడు మనం భయపడుతూనే బతకాలనే క్వశ్చన్ సామాన్య మానవుడి నుంచి అట్టడుగు వర్గాల వరకు వినిపిస్తుంది. మోడీ
కేవలం వ్యాపార కార్పొరేట్ దిగ్గజాల కోసమే ఈ యుద్ధాన్ని ఆపాడా ఏంటి అనేది జనానికి రకరకాల సమాధానాలు. ఈ ఎలక్షన్లో అది త్వరలో కొన్ని రాష్ట్రాలు ఉండటం వల్ల చేస్తున్నాడా అని. కానీ ఎక్కువ మంది ప్రజలైతే మాత్రం మోడీ ఈ యుద్ధాన్ని ఇవాళ చేసి ఉన్నట్టయితే ఏదో ఒకటి చేయలేదనేది విశ్వాసం. కానీ మోడీ ఖచ్చితంగా చేస్తుంటే బాగుండేదని ఎక్కువ మంది అభిప్రాయం. అయితే ఇప్పుడు మోడీ భారత్ బాగా అభివృద్ధి చెందింది అందుకని నేను ఆపానంటాడా, లేక పాకిస్తాన్లో ఏమీ అడుక్కు తినే స్థితిలో ఉన్నారు వాళ్ళతో మనం చేసేదేమని సమర్థిస్తాడో తెలియదు. కానీ ప్రజలను అయితే భారీగా నిరుత్సాహపరిచాడు అనేది మాత్రం అందరికీ అర్థమైంది. భారతీయులందరూ మొన్న సింధూర్ ఆపరేషన్ రోజు ఎంత ఆనందపడ్డారో, నిన్న యుద్ధం ఆగిపోయింది అన్న నిమిషంలో వాడు అన్ని క్షేపణలు అవి ప్రయోగిస్తూ ఉంటే, మిసైల్స్ వేస్తూ ఉంటే మనం ఎందుకు అది చేసాం ఇది చేసాం అంటున్నాం, కానీ మనం ఏం చేసామనేది చెప్పలేకపోవడం చాలా జనాన్ని అయితే బాగా ప్రజల్ని నిరుత్సాహపరిచింది. ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఈ సబ్జెక్టు నిజము మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఏదైనా తెలియజేయాలంటే కామెంట్ రూపేణ విశ్వ ప్రైమ్ కామెంట్ చేయండి. ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేయండి. విశ్వాకు సపోర్ట్ చేయండి. లైక్ విశ్వ ప్రైమ్. జై హింద్ భారత్, జై హింద్ భారత్, జై జై భారత్.